శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మహాలక్ష్మీదేవి గురించి, మహాలక్ష్మీదేవి తమ ఇంటికి రావడం గురించి చాలామంది రకరకాలుగా పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ముఖ్యమైన అంశాలని ఆ పూజా విధానంలో మీరు మర్చిపోతూ ఉంటారు. అది మీకు గుర్తు చేయడం గురించే ఇప్పుడు నేను ఈ అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. మీరు ఏ రకమైనటువంటి పూజలు చేసినప్పటికీ అవి మరింత ఫలితాన్ని మీకు అందించాలి అంటే మీ ఇంటి సింహద్వారానికి ప్రతినిత్యము ఒక పచ్చని మామిడి కొమ్మని ఉంచండి. ఒక కొమ్మ చాలు. ఒక మామిడి కొమ్మని మీ సింహద్వారానికి అలా గుచ్చి ఉంచండి, సరిపోతుంది. మహాలక్ష్మీదేవికి మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ఏం చేసినా ఆ మామిడి కొమ్మను చూస్తే చాలు మీ ఇంటి వైపు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మరి ఇంత చిన్న పరిహారాన్ని మీరు చేయదలుచుకుంటే ఒక శుక్రవారం నాడు ఈ సాయంత్రం ఈ మామిడి కొమ్మను తీసుకొచ్చి మీ సింహద్వారానికి ఉంచండి. మీరు ఆ కొమ్మ ఎప్పుడైతే పాడైందో ఆ కొమ్మని మరుసటి రోజు ఉదయం తీయండి, అంటే శనివారం ఉదయం తీయండి. అలాగే మళ్ళీ మీరు పచ్చని తోరణం పెట్టాలనుకున్నప్పుడు సాయంత్రం టైంలో, సంధ్యా టైంలో ఒక పచ్చని ఆకుని మళ్ళీ తీసుకొచ్చి అదే స్థానంలో ఉంచండి. ఇలా ప్రతినిత్యము చేసుకోవచ్చు, కానీ ఒక శుక్రవారం రోజున మాత్రం ఈ పరిహారానికి శ్రీకారం చుట్టండి. ఇక మహాలక్ష్మీదేవి మీ ఇంటికేసి వద్దన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఎంత మంచి పరిహారాన్ని మీరు ఆచరించి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో శుభకరమైనటువంటి అంశాలను మీ ముందుకి భవిష్యత్తులో ఈ శుభం యాస్ట్రో రెమెడీస్ అనే ఛానల్ మీ ముందు పెట్టబోతోంది. కాబట్టి ప్రతివారు ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.